నమస్తే మామ అందరికి. ఈ రోజు దేవీ నవరాత్రుల్లో 3వ రోజు నడుస్తుంది. ఈ రోజు అమ్మవారు ఏ అవతారం అయితే ధరిస్తారో తెలుసుకుందాం పదండి. నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారు ధరించే అవతారము చంద్రకంఠ దేవి అవతారం. అసలు అమ్మవారు చంద్రకంఠ దేవి అవతారం ఎలా దర్శించారు అంటే, పార్వతీదేవి ఆ పరమశివుని వివాహమాడిన తరువాత ఆమె చంద్రకంఠ దేవి రూపంలో దర్శనమిచ్చారంట. అసలు ఎందుకు ఆ అమ్మవారిని చంద్రకంఠ దేవి అని పిలుస్తారు? అసలు ఆ అమ్మవారి నుదుటిపై ఒక చంద్రుడు గంట ఆకారంలో కనిపించేలా ఆ అమ్మవారు ధరించేవారంట. అందుకే ఆవిడని చంద్రకంఠ దేవి అని పిలుస్తారు. ఆ అమ్మవారి నుదుటిపై ఉన్న గంటధ్వాన్ని రాక్షస శక్తులు కూడా తరిమివేసి భక్తులను రక్షించేవారంట. అసలు అమ్మవారు అవతారం ధరించడానికి కారణం ఏమిటి? ఒకసారి అసురులు భూమి మీద చాలా భయంకరమైన అన్యాయాలు సృష్టిస్తున్నారు. వెంటనే అమ్మవారు భక్తులను రక్షించడానికి, రాక్షసులను సంహరించడానికి పార్వతీదేవి ఒక రూపం దాల్చింది. చంద్రకంఠదేవి అమ్మవారికి 10 చేతులు ఉండేవంట. 10 చేతుల్లో ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం పట్టుకొని సింహం మీద విహరిస్తూ భక్తులను కాపాడుతూ శత్రువులను సంహరించేవారంట. చంద్రకంఠదేవి రూప ప్రాధాన్యం ఏంటంటే శక్తి, శౌర్యం, శాంతికి గుర్తింపంట. రోజు ఆ అమ్మవారిని ఆరాధిస్తే భయం, ఆందోళన, అడ్డంకులు తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. నవరాత్రులు జరిగి ఈ రోజుకి 3 రోజులు ముగిసింది. ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే ఫాలో చేసుకోండి. అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో పక్క కామెంట్ చేయండి.